जय श्रीराम अंदर की नमस्कारम वेलकम टू न्यूज़ अखंड నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత తిరుగుబాటు అనేది తీవ్ర స్థాయికి చేరింది. పార్టీ సీనియర్ నేత ఎంపీ అయినటువంటి కళ్యాణ్ బెనర్జీ టీఎంసీ అధినేత్రి అయినటువంటి మమతా బేగం కు ఒక సంచలన అల్టిమేటం అయితే జారీ చేశాడు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అలాగే ఈ మమతా బేగం కు మేనల్లుడు అయినటువంటి అభిషేక్ బెనర్జీ అహంకార వైఖరిని నిరసిస్తూ నీకు అభిషేక్ కావాలా లేదా నేను కావాలా మీరే తేల్చుకోండి అంటూ సవాల్ అయితే విసిరినాడు. మొన్న జరిగినటువంటి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓటమికి ఈ అభిషేక్ బెనర్జీయే కారణమని చెప్పేసి కళ్యాణ్ బెనర్జీ బహిరంగంగా ఆరోపించడంతో పార్టీలో చెప్పాలంటే ప్రకంపనలన్నీ కూడా సృష్టిస్తున్నాయి. నిజానికి ఈ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అయినటువంటి కళ్యాణ్ బెనర్జీ ఒక పేరు మోసినటువంటి సుప్రీంకోర్టు లాయర్. వీడు పెద్ద మోసగాడని మాయలు చేసే మారిచుడని చెప్పేసి చాలా మంది అయితే అంటా ఉంటారు. ఇక ఈ కళ్యాణ్ బెనర్జీ ఈ మమతా బేగంకు అత్యంత సన్నిహితుడు, అంటే అత్యంత నమ్మకస్తుడు అనమాట. కానీ ఈ విషయం అభిషేక్ బెనర్జీకి అసలు ఏ మాత్రం కూడా నచ్చడం లేదు. ఈ మమతా బేగం కొన్ని విషయాలలో ఈ కళ్యాణ్ బెనర్జీ పైన ఆధారపడడం అభిషేక్ బెనర్జీకి బొత్తిగా గెట్టడం లే. అందుకే అభిషేక్ బెనర్జీ చేయాల్సినటువంటి రాజకీయాలన్నీ కూడా చేస్తున్నాడు. దీంతో ఒక్కసారిగా ఈ కళ్యాణ్ బెనర్జీ ముందుకు వచ్చి ఒక భారీ బాంబు అయితే పేల్చాడు. అయితే ఈ వివాదానికి అసలు కారణం ఏంటయ్యా అంటే సీనియర్ న్యాయవాది అయినటువంటి కళ్యాణ్ బెనర్జీ ఒక ఫోర్జరీ కేసులో అభిషేక్ బెనర్జీ తరపున కోర్టులో వాదిస్తున్నాడు. అయితే తనకు ఎలాంటి ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా తన స్థానంలో ఒక జూనియర్ లాయర్ను అభిషేక్ నియమించుకున్నాడని చెప్పేసి ఈ కళ్యాణ్ బెనర్జీ తీవ్రమైన ఆగ్రహం అయితే వ్యక్తం చేశాడు. తన 45 సంవత్సరాల సుదీర్ఘ న్యాయవాద వృత్తిని సీనియారిటీని అభిషేక్ బెనర్జీ అవమానించాడని చెప్పేసి ఈ కళ్యాణ్ బెనర్జీ అయితే మండిపడుతున్నాడు. ఈ అవమానాన్ని భరించలేక అభిషేక్ బెనర్జీకు సంబంధించినటువంటి అన్ని కోర్టు కేసుల నుంచి తాను తప్పుకుంటా ఉన్నట్లయితే ప్రకటించాడు. పైగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా అభిషేక్ బెనర్జీ తీసుకుంటున్నటువంటి ఏకపక్ష నిర్ణయాలు, సీనియర్ నేతలను గౌరవించినటువంటి ఆయన అహంకార వైఖరి పైన ఈ కళ్యాణ్ బెనర్జీకి చాలా కాలంగా అసంతృప్తి అయితే ఉండాలి. దీంతో మొన్న జరిగినటువంటి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి చవిచూడడానికి అభిషేక్ బెనర్జీ అనుసరించినటువంటి వ్యూహాలే కారణమని చెప్పేసి ఈ కళ్యాణ్ బెనర్జీ బహిరంగంగా ఆరోపణలు అయితే చేస్తున్నాడు. ఇది నిజంగా అందరినీ కూడా అమితాశ్చర్యానికి అయితే గురి చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా రాసుకొని పూసుకొని తిరిగినారు. ఇప్పుడు ఈయన గారు విమర్శలు చేస్తామంటే ఇప్పుడు అట్లా అనిపిస్తుంది ఎవరికైనా కూడా. ఇకపోతే ఢిల్లీలో మీడియాతో మాట్లాడినటువంటి కళ్యాణ్ బెనర్జీ అభిషేక్ బెనర్జీ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే చేసినాడు. అభిషేక్ బెనర్జీకి విపరీతమైనటువంటి అహంకారం పెరిగిపోయిందని, ప్రతి ఒక్కరిని కూడా తక్కువ చేసి చూస్తున్నాడని చెప్పేసి ఆరోపణలు అయితే చేశాడు. తాను ఎవరికి లొంగి ఉండేటటువంటి ఉద్యోగిని కాదని స్పష్టం చేశాడు. పైగా అభిషేక్ బెనర్జీ తనను తాను ఒక రాజులా భావిస్తున్నాడని, పార్టీలోని సీనియర్ నేతలను అలాగే అనుభవజ్ఞులను కించపరుస్తూ మాట్లాడుతున్నాడని చెప్పేసి మండిపడ్డాడు. తాను న్యాయవాద వృత్తిలో 45 ఏళ్ల పాటు సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి సీనియర్ను అని, తన వద్ద జూనియర్లుగా పనిచేసినటువంటి వాళ్ళను తెచ్చి రాత్రికి రాత్రే తన స్థానంలో నియమించడం తీవ్రమైనటువంటి అగౌరవం అని చెప్పేసి ఆయన అయితే వాపోతున్నాడు. నేను ఎవరి వద్దో పనిచేసేటటువంటి జీతగాడిని అయితే కాదు, ఒక సీనియర్ న్యాయవాదికి ఇచ్చేటటువంటి కనీస గౌరవం ఇదేనా అంటూ అభిషేక్ బెనర్జీ ప్రవర్తనను ఇతనైతే ఈసడించుకున్నాడు. పైగా అభిషేక్ బెనర్జీ అహంకారం అన్ని హద్దులు దాటిపోయిందని, అతని దృష్టిలో తనకంటే మిగిలిన వాళ్ళంతా కూడా తక్కువే అనేటటువంటి భావన ఉండదని చెప్పేసి ఈ కళ్యాణ్ బెనర్జీ విమర్శించాడు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 294 స్థానాలకు గాను పార్టీ కేవలం 80 సీట్లకే పరిమితం అయిపోయి ఘోరమైన పరాజయం పాలైనప్పటికీ ఈ అభిషేక్ ఇప్పటికి కూడా బుద్ధి తెచ్చుకోలేదని, తన పాత పద్ధతులనే కొనసాగిస్తున్నాడని చెప్పేసి ఒంటి కాలి మీద లేచాడు. అభిషేక్ బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీని త్రిపుర లేదా గోవా ఎన్నికల్లో గెలిపించినప్పుడే ఆయన్ను నా నాయకుడిగా అంగీకరిస్తానని చెప్పేసి నేను మొదటి నుంచి కూడా చెప్తున్నానని చెప్పేసి గుర్తు చేశాడు. పార్టీలో సీనియర్ నేత డెరెక్ ఓబ్రైన్ తో సహా ఇతరుల వద్ద ఈ అహంకార వైఖరి గురించి తాను ఇప్పటికే మాట్లాడానని చెప్పేసి కళ్యాణ్ బెనర్జీ అయితే చెప్పినాడు. మమతా బెనర్జీ ఈ అహంకారాన్ని గనుక ఇదే విధంగా సాగనిస్తే పార్టీలో కొనసాగడం కష్టం అని చెప్పేసి తేల్చి చెప్పినాడు. దీంతో ఒక్కసారిగా ఈ అభినవ స్వరూపమైనటువంటి మమతా బేగంకు ఒక భారీ షాక్ అయితే తగిలినట్టేది. ఎందుకంటే ఈ మమతా బేగానికి ఈ కళ్యాణ్ బెనర్జీ అనేవాడు అత్యంత నమ్మకస్తుడు, అలాగే ట్రబుల్ షూటర్ కూడా. పైగా కలకత్తా హైకోర్టులోను సుప్రీంకోర్టులోను మమతా బేగానికి సంబంధించి
సంబంధించినటువంటి 70కి పైగా కేసులను ఈ కళ్యాణ్ బెనర్జీనే వాదిస్తున్నాడు. అంటే ఈ కళ్యాణ్ బెనర్జీకి మమతా బేగం లూప్ హోల్స్ అన్ని కూడా చాలా అంటే చాలా బాగా తెలుసు. దీంతో ఇప్పుడు ఏమి చేయాలో కూడా తెలియనటువంటి దిక్కుతోచన పరిస్థితికి అయితే ఈ మమతా బేగం చేరుకునింది. ఎందుకంటే కళ్యాణ్ బెనర్జీని దూరం చేసుకుంటే కళ్యాణ్ బెనర్జీ ఊరుకోడు. ఏదో ఒక విధంగా ఆమె సీక్రెట్లన్నీ కూడా బీజేపీకి అయితే లీక్ చేసి పారేస్తాడు. ఒకవేళ అభిషేక్ బెనర్జీని దూరం పెడితే అభిషేక్ బెనర్జీ ఊరుకోడు. ఎందుకంటే మమతా బేగం సంపాదన అంతా కూడా ఈ అభిషేక్ బెనర్జీ గారి చేతిలోనే ఉండాలి. పైగా పార్టీకి సంబంధించినటువంటి కొన్ని కీలకమైన ఫైళ్లు కూడా అభిషేక్ బెనర్జీ దగ్గరే ఉన్నాయి. దీంతో తనను మమతా బేగం దూరం పెడితే తనను తాను రక్షించుకోవడానికి ఈ మమతా బేగం రహస్యాలను ఈ అభిషేక్ బెనర్జీ బయట పెట్టే అవకాశం అయితే ఉండాలి. దీంతో ఇప్పుడు ఈ మమతా బేగానికి ఏమి చేయాలో తెలియనటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటాంది. అది అసలు విషయం అయితే. ఎందుకంటే ఇవిడు గారు చేసిన పాపాలు ఏం 1-2 కాదు కదా, అవన్నీ కూడా అనుభవించాలా. కనీసం పడుకుంటే నిద్ర రాకూడదు, కనీసం గిన్నె కాడికి పోతే అన్నం కూడా తినబుద్ధి కాకూడదు. అట్లా ఉండాలా దీనికి శిక్ష అంటే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులను తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.